వచ్చావు బెదరావు అత్తమా బడి చెట్లోకి వచ్చేసింది. ఏంట్రా అరుపులో? అమ్మా లేవే వాడు వచ్చేసాడు. చూడు కొత్త చీర, కొత్త రవిక, పువ్వులు, గాజులు నీకు లేవుగా? ఎరా ఇవాళ కూడా ఇంత ఆలస్యం ఏంటి? వెళ్ళి 4 చెంబులు నీళ్ళు పోసుకో. రే కేసి ఆడితో కొత్త బట్టలు కట్టించరా. నిద్ర వస్తుంది. బండి సైడ్కి లాగేసేలా ఉంది, నిద్ర వస్తుందట. నువ్వు స్పీడ్ పెంచాలా రా. ఏంట్రా ఏంటిదంతా? అబ్బో ఏవి తెలియనట్టు ఏంటన్నావురా? నీకు వెన్నెలకి ఇవాళ శోభనం కదరా. శోభనమా? నాకు దానికా? నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఉండవే నువ్వు. అదేం మాట్రా? ఆయన నీ పెళ్ళాం కదా, నువ్వు దాని మొగుడు కదా. పెళ్ళంతో కాపురం చేయవా? లారీ నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. చూడవే ఇదో పసిపిల్లతో సమానం. నేను పసిపిల్లని లోకం అంటే ఏమిటో తెలియని అమాయకురాలే ఇది. 20 ఏళ్ళొచ్చిన పసిపిల్ల. ఇలాంటి పసిదాంతో చేసేది కాపురం వల్లే, కాపురం అంటారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, వెళ్ళు. చూసావా మంచం కింద నిమ్మకాయలు ఎట్టాలంటే విన్నావా? 6 నిమ్మకాయలు కక్కుర్తి పడ్డావు, మొత్తం బండికి ట్రబుల్ వచ్చేసింది. నోరు మీరా పాపిచ్చి సచ్చినాడా. ఇప్పుడు ఇంతే. భగవంతుడా ఇలా నువ్వే కాపాడాలి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదమ్మా. నా తల్లి నా తల్లి 87 బిందులైనవి. ఇంకెన్ని బిందులు మొయ్యాలి మా అమ్మ? నా కాళ్ళు. మా అమ్మ కదూ, మా తల్లి కదూ. ఇంకెంత మా 13 బిందులు పోసావంటే ఆ తల్లి కళ్ళిప్పుతుంది, నీ మొగుడు మనసు మారుస్తుంది. సత్యం నా తల్లి కదూ. కాస్త ఓపిక తెచ్చుకున్నావంటే అయిపోతుందమ్మా. పద. ఏంటమ్మా 100 బిందులు అభిషేకం చేయించి పిల్లని కష్టపెట్టేస్తున్నావు? ఏం చెప్పనయ్యా, సీత కష్టాలు సీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి. ఏదైనా కష్టం వచ్చినప్పుడే కదా దేవుడితో మొరబెట్టుకుంటాం. కోట్ల జనాభా కష్టాలు తీర్చడానికి ఆ దేవుడికి ఖాళీ ఎక్కడ ఉంటుంది? అప్పుడప్పుడు మన తెలివితేటలు కూడా ఉపయోగించాలి. అలాగని నేను దేవుని తక్కువ చేసి మాట్లాడటం లేదు. శివుడు ఆజ్ఞ లేనిదే సేమైనా కుట్టదు. పుట్టుక్కన సేవ కుట్టిందనుకో లటక్కని తప్పించుకోవాలి. దేవుడే కాదు మనుషులు తీర్చే కష్టాలు కూడా ఉంటాయి. నీ బాధ ఏదో చెప్తే తీర్చి పెడతానుగా. నువ్వు ఆర్చవద్దు తీర్చవద్దు, ఎళ్ళవయ్యా. అలా తీసి పారిక ఈ బుర్రలో బోల్డ్ తెలివితేటలున్నాయి, ఉపయోగించుకో. ఓర్ నీ నడుం పడిపోను. అదేం కుతుపులు దబ్బురా? ఇంతవరకు బాగానే ఉన్నాను, నీ ముందుకొచ్చిన తర్వాతనే వచ్చింది ఈ కుతుపులు జబ్బు. ఏంటా ఎరి చేస్తలో? నువ్వు ఇంత అమాయకురాలు కనుకనే ఆ నరసింహగాడు నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోవట్లా. దానికే ఈ అభిషేకాలు. నువ్వు బాగా వెనకబడిపోయారమ్మా. ఆ నరిసిగాడు కాపురం చేయాలంటే ముంచాల్సింది ఎరుబాగులు దాని కాదు, ఆ టీచర్ అమ్మని. టీచర్ అమ్మ? అవును, ఆ టీచర్ అమ్మని మీ నరసింహుడు ఉంచుకున్నాడు. ఏంటో మరుగుతున్నావు? విశ్వాసం ఉన్నవాడు కనుకనే మరుగుతున్నాను. పసుపు తాడు ఎక్కడ, మొలతాడు అక్కడ, కంచం ఎక్కడ, మంచం అక్కడ. ఆ నరసింహులు నన్ను ఉంచుకున్నాడని చెప్పి ఆ టీచర్ అమ్మే ఒరిజినల్ గా ఓన్ వాయిస్ నాతో చెప్పింది. నీకు నమ్మకం లేదని చెప్పు, తడిగుడ్ల మీద ప్రమాణం చేస్తా. నువ్వే కదా తడిగుడ్లతో ప్రమాణం చేస్తారన్నా? గొర్రెలు ఎక్కడికి తోలుతున్నారు? కబేళకేక నరకటాకేక దీన్ని కూడా ఆడితో పాటు తోలి నరికి పోగులు పెట్టు. ఏంటి పెద్ద నా లారీని అరుస్తావు? అసలు నిన్ను తోలాలి. లారీ నీకేం భయం లేదులే, నేనున్నాను. నువ్వు సిగరెట్ తాగు. ఓసి పిచ్చి ముద్దా, నీ మెదడెట్ట మెలికలు తిరగబట్టేనే ఆడి బుద్ధట్ట వంకలు తిరుగుతాంది. నేను చీకొట్టే పంతులమ్మతో కులుకుతున్నాడు. దానికి అన్యాయం జరుగుతుంటే నేను నోరు కళ్ళు మూసుకోలేను. పాపం ఆ పంతులమ్మకి నాకు రంకట్ట కడితే నీ కళ్ళు పేలిపోతాయి. పేలిపోతాయిరా? నువ్వు శివుడివి, అది పార్వతి. మరి నేను దాని గొప్పలో కాపలాగా ఎత్తువి. లారీ చూడు నన్ను ఎత్తు అంటుంది. అసలు ఎవరే నీకు విషయాన్ని ఎక్కించింది? ఎవరో కాదు, స్వయంగా పంతులమ్మే నరసింహం నన్ను ఉంచుకున్నాడని ఊరు వాడ తమకేసి చెప్తాను.
ఎలరా వెళ్ళి దాన్నే అడుగు. నేను ఉంచుకున్నానా? ఆ మాట నువ్వు నీ నోటితోనే కూసేవట, నిజమేనా? మాట్లాడు. నిజమే. చదువుకున్నావు, 10 మందికి చదువు చెప్తున్నావు, ఇలాంటి పుకార్లు పుట్టించడానికి సిగ్గులేదు? వస్తున్నానండి. ఎవరొచ్చారు శారదా? నరసింహ. ఓ డ్రైవరా? యాక్సిడెంట్లో అనారోగ్యం పాలైన నా భర్త ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన్ని నేను బ్రతికించుకోవాలి. అందుకోసమే ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాను. ఆడదాన్ని, పైగా ఒంటరిదాన్ని. అవకాశం దొరికితే అనుభవించాలని చూసే మగాళ్లే కాని అయ్యో బాబు అని జారిపడని వాళ్ళ మధ్య బ్రతకాలి. వాళ్ళ నుండి తప్పించుకోవాలంటే ఉద్యోగం మానేయాలి. మానేస్తే నా భర్తకి హాస్పిటల్ ఖర్చులు, మందులు ఎలా? ఈ ఊళ్ళో నువ్వంటే అందరికీ భయం. ఆ భయాన్నే నా శీలం కాపాడుకోవడానికి వాడుకున్నాను. నేను చేసింది తప్పే, కానీ తప్పలేదు. చెడిపోయిన ఆడవాళ్లను కూడా పురాణాల్లో పతివ్రతలు అన్నారు. కానీ నా భార్య బ్రతుకు పురాణంలో చెడిపోయిన పతివ్రత. నరసింహ, అమాయకులు, పిచ్చివాళ్ళు భార్యలయ్యే అదృష్టాన్ని పొందగలిగినప్పుడు వాళ్ళు తల్లులు కాకుండా ఆ భగవంతుడు కూడా ఆపలేడు. భార్య కావడం ఆడదాని ధర్మం, తల్లి కావడం ఆడదాని హక్కు. ఆ హక్కు వెన్నెలకు దక్కాలి. ఒక బిడ్డకి తల్లి అయితే వెన్నెలలో మార్పు రావచ్చేమో. పుట్టిన బిడ్డ ఏడిస్తే భరించలేని మనసు, ఆకలికి పాలివ్వాలనే తపన, ఓదార్చడానికి తెలివిగా మాట్లాడాలనే ఆలోచన తల్లిగా మారిన వెన్నెలని మామూలు మనిషిగా మారుస్తుందని మా నమ్మకం. అందుకే వెన్నెలని ఇల్లాలిగా ఆదరించు, తల్లిగా ఆశీర్వదించు. మంచినీళ్ళు తాగొచ్చు కదా. ఓ అర్థమైంది అర్థమైంది. ఇదిగో తాగు. సరే సరే నేనే తాగిస్తా. ఏంటి మంచినీళ్ళే కదా, సర్లే. మళ్ళీ ఏంటి ఉయ్యాలా? ఉయ్ నిన్ను. లారీ జారిపోయింది. అబ్బా మళ్ళీ ఊడిపోయింది. అయ్యో